ఇది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. దీనికి 3 పేర్లున్నాయి. పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేలుకొంటాడు, లేస్తాడు. మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు, మార్గశిరంలో మేలుకొంటాడు, ఈ పుష్య మాసంలో లేస్తాడు. అంటే సంయమించి లేస్తాడు అన్నమాట. లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తులతో 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వేంచేస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది. అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గాన పరమాత్మను చూడాలని చెప్పేటువంటి ఒకే ఒక పర్వ వైకుంఠ ఏకాదశి. నీకొక మంచి పని చెయ్యాలి అనిపించినప్పుడు చేసే, ఇంకొకరి గురించి ఆలోచించుకో. ఎందుకంటే మంచి ఆలోచనలు అందరికీ రావు. మనం మంచి పనులు చేస్తూ నిజాయితీగా బ్రతకాలి అనుకున్నప్పుడు మనల్ని చూసి ఇంకొందరు మంచిగా మారతారు. ఈ రోజు కాపోయినా రేపైనా తప్పకుండా మారతారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుందని గుర్తుంచుకో మిత్రమా.